తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు కాల్వలో పడిపోయింది. సోమవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి సమీపంలోని ఒక వాగులోకి దూసుకు వెళ్ళింది. ఉట్నూరు మండలము షాపూర్ వద్ద ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్తో సహా మొత్తం 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే స్పందించినటువంటి స్థానికులు, పోలీసులు బస్సు కిటికీలు పగలగొట్టి క్షతగాత్రులను అక్కడ బయటకు తీశారు. కిటికీలను బద్దలగొట్టి ప్రయాణికులను కాపాడారు. బాధితులను వెంటనే ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నటువంటి వారిని మెరుగైనటువంటి వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. 108 సిబ్బంది ఘటనా స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించారు. కొంతమందికి లోయ కావడంతో బాధితులను కింద నుంచి రోడ్డుపైకి తీసుకురావడం కాస్త కష్టంగా మారింది. ప్రమాదానికి గురైనటువంటి బస్సు ఆసిఫాబాద్ డిపోకు చెందినటువంటి బస్సుగా గుర్తించారు. ఇక ఘటనా స్థలంలో కనిపిస్తున్నటువంటి ప్రమాదకర దృశ్యాలు అత్యంత భయానకంగా ఒళ్ళు గగుర్లు పొడిచేలా ఉన్నాయి. ఒకసారి మనం స్క్రీన్ మీద చూడవచ్చు. బస్సు మొత్తం కూడా అందులోకి పడిపోయింది, పల్టీలు కొట్టేసింది. దాంట్లో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. నియంత్రణ కోల్పోయిన ఆర్టీసీ బస్సు కల్వర్టును బలంగా ఢీకొట్టి ఆ పక్కనున్నటువంటి లోతైనటువంటి ఎండిపోయినటువంటి అందులో ప్రవహిస్తున్నటువంటి వాటర్ లేదు, ఆ వాగులో బోర్లా పడిపోయింది. వాగులో నీరు లేకపోయినా బస్సు ఎత్తు నుంచి నేరుగా రాళ్లపైన పడడంతో బస్సు పైభాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. లోపల చిక్కుకున్నటువంటి ప్రయాణికులు బయటకు రాలేక విరిగినటువంటి సీట్ల మధ్య నలిగిపోయి ప్రాణభయంతో పెట్టినటువంటి కేకలు ఆ ప్రాంతమంతా మిన్నంటిపోయాయి. కిటికీలు బద్దలు కొట్టే రక్తపు మడుగులో ఉన్నటువంటి ప్రయాణికులను బయటకు తీస్తుంటే ఆ దృశ్యాలు చూసి స్థానికులు సైతం వణికిపోయారు. ఎంత దారుణమైనటువంటి ప్రమాదం ఇక్కడ చూడాల్సి వచ్చిందని చెప్పేసి అక్కడ ఉన్నవారు, వచ్చినటువంటి స్థానికులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. అక్కడ ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమా లేక బస్సులో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా అనేటువంటి కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఏదేమైనా మరొక బస్సు ప్రమాద ఘటన అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు గమ్యస్థానానికి చేరుస్తుంది అనుకున్నటువంటి ఆ బస్సు వారి మృత్యు శకటంగా మారినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి ప్రాణ నష్టం ఇప్పటివరకు జరగకపోయినా కొంతమంది పరిస్థితి అత్యంత విషమంగా కనిపిస్తుంది. ఆ ప్రమాద తాలూకు దృశ్యాలు మనం చూస్తే అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా ఆ ప్రమాద తీవ్రత ఉందనేది కూడా. అందులో రోడ్డుపై నుంచి ఆ యొక్క కాలువలోకి, ఆ వాగులోకి పడిపోయి పల్టీలు కొట్టేసింది ఆ బస్సు. దీంతో అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఉదయం కాబట్టి కొంతమంది పడుకున్న వాళ్ళు ఉన్నారు, సేద తీరుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ బస్సు పడుతున్న విషయం కూడా వారికి తెలియదు, పడేంతసేపు నిద్రమత్తులో ఉంటారు. పడిన తర్వాత ఆ సీట్ల కింద అలానే ఇరుక్కుపోయారు. పల్టీలు కొట్టిన తర్వాత పడ్డ తర్వాత బయటకు వచ్చేటువంటి ఆప్షన్ కూడా లేకుండా పోయింది. కొంతమందికి ఇరుక్కుపోయారు ఆ సీట్లలో. అటువైపు వెళ్తున్నటువంటి వాహనదారులు, స్థానికులు ఆగి వెంటనే ఫటాఫట్గా అక్కడ సహాయక చర్యలు చేపట్టి అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను చూసి వారు కన్నీరు పెట్టుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు లోపల ఆ ప్రయాణికులు ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఇరుక్కుపోయారనేటువంటి విషయాన్ని. ఏదేమైనా చేవెళ్ళ ఘటన తర్వాత ఆర్టీసీ బస్సు ప్రమాదం మరొకటి ఇంత దారుణంగా కనిపించడం అనేది ప్రయాణికులను ఒకంత భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పుడు ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా మా కుటుంబ సభ్యులకి, మా వాళ్ళకి ఏమైందని చెప్పేసి పరుగులు తీస్తూ అక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. వారి రోదనలు మిన్నంటిపోయాయి. ఆసుపత్రి ప్రాంగణం వద్ద ఒక్కొక్కరు చేరుకుంటున్నారు అక్కడికి. ఇప్పుడు తీవ్ర ఆవేదనతోటి ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరిస్థితి విషమించిన వాళ్ళది రిమ్స్ ఆసుపత్రికి పరిగెడుతున్నారు ఆదిలాబాద్ దగ్గరలోని. మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు కూడా అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మరి కాసేపట్లో వస్తాయి. పోలీసులు ఆల్రెడీ దర్యాప్తు మొదలుపెట్టారు. ఎలా జరిగిందనేటువంటి అన్ని కోణాలలో కూడా ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు.